ఇక మరోపక్క సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుంభకోణాలు బయట పెడుతున్నారనే భయంతోనే రేవంత్ రెడ్డి నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు ఆషామాషీ వ్యక్తి కాదన్న కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మంత్రులను ఫుట్బాల్ ఆడారని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం నోటీసు, పొద్దున ఎంక్వైరీ. ఇది మొదటిసారి కాదు. 1000 కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్. మూసీ 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్. కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు. అల్లుడు గారి కోసం ఆయా మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు ఇట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టిండ్రు. తర్వాత విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం కమిషను, ఫోన్ ట్యాపింగు, గొర్రెల సాము, ఫార్ములా ఈ, మన్ను మశానం అని ఫోన్ ట్యాప్, మొత్తానికి 2 years టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ రోజు వరకు రుజువు చేసింది లేదు, పీకింది లేదు. అయినా ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు. నేను సాయంత్రం నోటీసు, పొద్దున ఎంక్వైరీ. ఇది మొదటిసారి.